హలో అండి, నా పేరు డాక్టర్ నరేష్ కుమార్ మోనిగారి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, క్యాత్ ల్యాబ్ డైరెక్టర్, వర్కింగ్ అట్ రెనోవా సెంచురీ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. ఇవాళ నేను బీపీ గురించి, బ్లడ్ ప్రెషర్ గురించి మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. సో యూజువల్గా ఈ మధ్యలో చాలామంది ఏజ్ 40 years అరౌండ్ వాళ్ళు కూడా బీపీ హై ప్రెషర్ తోటి హాస్పిటల్స్కి రావడం చూస్తూ ఉన్నాము తరచుగా. వచ్చి వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్, నాకు బీపీ ఉందంటారా లేదంటారా. సో బీపీ ఉందా లేదా అనేది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, రాదర్ దెన్ స్టార్టింగ్ మెడిసిన్స్ డైరెక్ట్లీ. సో అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారం కానీ, యూరోపియన్ గైడ్లైన్స్ ప్రకారం కానీ బీపీ అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫస్ట్ క్లినిక్లో మెజర్ చేసే ముందు లాస్ట్ 30 minutes ముందు ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఫుడ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఏది చేసి ఉండకూడదు. ఒక క్వైట్ ఎన్విరాన్మెంట్లో బీపీ చెక్ చేసుకోవాలి అండ్ ఒక విజిట్లో అట్లీస్ట్ 3 times చెక్ చేయాలి బీపీని విత్ ఎ గ్యాప్ ఆఫ్ 1 minute each, and average of last 2 should be taken as the BP of that visit. ఇలా అట్లీస్ట్ 2 or 3 విజిట్స్లో బీపీ చెక్ చేసి ఎప్పుడు హయ్యర్ దెన్ 140/90 ఉంటే అప్పుడు మీకు బీపీ ఉందని నిర్ధారణకి రావచ్చు. అమెరికన్ గైడ్లైన్స్ కానీ, యూరోపియన్ గైడ్లైన్స్ ప్రకారం లెస్ దెన్ 120/90 ఉంటే నార్మల్ అంటాము. 120 to 140 కానీ 80 to 90 డయాస్టోలిక్, ఇది ప్రీ హైపర్ టెన్షన్ అంటాము. మోర్ దెన్ 140/90 ఉన్నప్పుడు బీపీ అనేది ముందుగా చెప్పినట్టు 3 విజిట్స్లో పర్సిస్టెంట్గా ఎలివేటెడ్ ఉంటే అప్పుడు బీపీ ఉందని నిర్ధారణకి రావచ్చు. సో బీపీలో కూడా పలు రకాలు ఉంటాయి. మాస్క్డ్ హైపర్ టెన్షన్ అంటాము, వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాము. కొంతమందికి వచ్చి చెప్తూ ఉంటారు, డాక్టర్ గారు ఇంట్లో ఎన్నిసార్లు చెక్ చేసినా నార్మల్గానే ఉంటుంది, మీ దగ్గర వచ్చినప్పుడే బీపీ ఎక్కువగా ఉంటుంది, మరి దీనికి టాబ్లెట్స్ వేయాలా వద్దా అని. సో ఇలాంటి వాటికి అంబులేటరీ బీపీ మానిటరింగ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ అండర్ యూటిలైజ్డ్, విచ్ షుడ్ బి మోర్ యూటిలైజ్డ్. సో దీంట్లో ఏంటంటే ఒక మెషిన్ అమర్చి పేషెంట్ని ఇంటికి పంపించేస్తాము. దాంట్లో 24 hours బీపీ రికార్డింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో యూజువల్గా ఆ పర్సన్ అన్ని రొటీన్ డైలీ యాక్టివిటీస్ స్వతహాగా నార్మల్గా చేసుకోవచ్చు. సో చేసినప్పుడు ఎవ్రీ హవర్ రికార్డింగ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి 24 hours తర్వాత ఆ మెషిన్ని కంప్యూటర్కి కనెక్ట్ చేస్తే మనకు అన్ని రికార్డింగ్స్ వచ్చేస్తాయి దాంట్లో అప్పుడు నిజంగా బీపీ ఉందా లేదా, 24 hour యావరేజ్ ఏముంది, నైట్ టైం బీపీ డిప్ అవుతుందా లేదా అన్నీ చూసుకోవచ్చు అండ్ ఒక కన్ఫర్మేషన్కి రావచ్చు బీపీ నిజంగా ఉందా లేదా అనేది. ఒకసారి బీపీ ఉందని నిర్ధారణ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ బీపీ ట్యాబ్లెట్స్ వాడమంటారా, అవసరం లేదా, ప్రస్తుతానికి అవాయిడ్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందంటారా. సో అగైన్ బీపీ ఎంత ఎక్కువగా ఉందనే దాన్ని బట్టి వెంటనే ట్యాబ్లెట్ స్టార్ట్ చేయాలా లేకపోతే కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేయవచ్చా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. యూజువల్గా బీపీ అన్లెస్ మోర్ దాన్ 180 ఉంటే ఖచ్చితంగా బీపీ ట్యాబ్లెట్స్ ఫస్ట్ విజిట్లోనే స్టార్ట్ చేస్తాము. ఆర్ బీపీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఈసీజీలో హార్ట్ కండరం లావుగా ఉన్నట్టు అనిపించడము, గుండె స్కానింగ్లో హార్ట్ కండరం లావుగా ఉన్నట్టు అనిపించడము, లేదంటే కిడ్నీలో ప్రోటీన్ లీక్ అవ్వడము, క్రియాటినిన్ వాల్యూ పెరగడము, లేదంటే కళ్ళలో రెటినోపతి చేంజెస్ అంటాము. ఇవన్నీ ఏది ఉన్నా కూడా అంటే చాలా రోజుల నుంచి బీపీ కంట్రోల్లో లేదు అన్నట్టు. సో వీటన్నింటినీ హైపర్ టెన్షన్ మీడియేటెడ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటాం. వీటిల్లో ఏది ఉన్నా